ఇప్పుడు పవన్ కళ్యాణ్కు మద్దతుగా అన్ని వేదికలపై నుండి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే. ఇటీవల వైసీపీ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తెగ పొగిడేస్తున్నారు. టీడీపీ వాళ్ళు పవన్కు అభిషేకం చేయాలని ఒక మాజీ ఎంపీ పేర్కొంటే పవన్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని బల్లగుద్ది చెబుతున్నారు మరో నేత. పవన్ కళ్యాణ్ సీఎం స్థాయి నేత అని మరో మాజీ మంత్రి సెలవిచ్చేశారు. రీసెంట్గా పవన్కు మద్దతుగా మాట్లాడిన ఆ మాజీ మంత్రి ఏకంగా పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రితో పోల్చడంతో ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. అసలు నిజంగా ఈ నేతలు మారారా? పవన్కు పెరుగుతున్న ఆదరణ చూసి రియలైజ్ అయ్యారా, లేక కూటమిలో విభేదాలకు పన్నాగాలా? ఈ స్టోరీలో చూడండి. ఇంతింతై వటుడింతై మాదిరి పాలనలో రోజురోజుకు దూసుకుపోతున్నారు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమా వాడికి రాజకీయాలేం తెలుస్తాయి, వాళ్ల అన్న మాదిరి చివరికి సినిమాల్లోకి వెళ్లిపోతాడు అని హేళన చేసిన నోర్లిప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు చూసి మూత పడుతున్నాయి. పాలనలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న శ్రద్ధను చూసి నివ్వెరపోతున్నారు. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రత్యర్థుల మన్ననలు పొగడ్తలు లభించవు. ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తూనే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల నుంచి కూడా మన్ననలు పొందుతున్నారు. పైగా తన చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ నుంచి మన్ననలు రావడం విశేషంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ టీడీపీ వాళ్లను పవన్ కళ్యాణ్కు అభిషేకం చేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ లేకపోతే 2023 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి ఉండేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కృషి వల్లే టీడీపీ ఎన్డీఏలో చేరిందని చెప్పారు. టీడీపీ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గౌరవించాలని, ఆయనకు గుడి కట్టినా తక్కువే అన్నారు. పవన్ ఫ్యాక్టర్ కారణంగానే ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించినట్లు చెప్పారు. ఏపీలో టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే 99% కారణం పవన్ కళ్యాణ్ అని, అందుకు టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్కి గుడి కట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంకో అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ సీఎం స్థాయి నేత అని అన్నారు. సీఎం స్థానానికి పోటీ పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పొగిడారు. ఇటీవల పేర్ని నాని సైతం పవన్ కళ్యాణ్ను అభినందించారు. కాకినాడలో రేషన్ బియ్యం దొంగ రవాణా చేస్తున్న షిప్ను పట్టుకున్న సందర్భంలో ఇంతవరకు ఎవరూ చేయని సాహసం పవన్ కళ్యాణ్ చేశారని పేర్ని అన్నారు. ఇంతకీ వైసీపీ నేతలు పవన్ పాలన చూసి రియలైజ్ అయ్యారా, లేక కూటమిలో చిచ్చు పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరగడంతో విపక్ష నేతల్లో కూడా పవన్ పట్ల అభిప్రాయం మారుతోందని పరిశీలకులు అంటున్నారు. పరిపాలనలో సరికొత్త విధానాలు అనుసరిస్తూ ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన నేతగా ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు కూడా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ముందు ముందు పవన్ కళ్యాణ్ పట్ల ఇంకా ఎలా రియాక్ట్ అవుతారో.